నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ సమయం సందర్భం లేకుండా చాలాసార్లు భారత్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇది కొత్త ఏమీ కాదు. తాజాగా మరొకసారి లండన్ వేదికగా అదే జరిగింది. ఒక పాకిస్తాన్ పాత్రికేయుడు జర్నలిస్టు అడిగినటువంటి క్వశ్చన్ అందరి దృష్టిని ఆకర్షించింది. జయశంకర్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ దానికి చాలా గట్టిగా సమాధానం చెప్పారు. పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు లండన్ వేదికగా. అసలు అతను క్వశ్చన్ స్టార్ట్ చేయడమే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న వేస్తున్నాను. కశ్మీర్ని భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. మరి ఈ కశ్మీర్ సమస్యకి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కదా, పీస్ డీల్, మధ్యవర్తిత్వం వహించడానికి. మరి మోదీ గారితో ట్రంప్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ పీస్ డీల్ని ఏమన్నా మీరు తీసుకుంటారా? కశ్మీర్ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు? అక్కడ 1 మిలియన్, ఒక 10 లక్షల మందిని సైనికులను మోహరించారు. 70 లక్షల మంది కశ్మీరీలని అణిచివేస్తున్నారు. కశ్మీరులు చాలా కోపంగా ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా పరిష్కరిస్తారంటూ జయశంకర్ని ఏదో ఇబ్బంది పెట్టేలాగా ప్రయత్నం చేశాడు నిర్వసనగా. అసలు ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చనే రాంగ్. దానికి జయశంకర్ గారు ఇచ్చినటువంటి సమాధానం పాకిస్తాన్కే కాదు, ఎంటైర్ ప్రపంచానికే ఒక గట్టి మెసేజ్, ఒక సందేశాన్ని ఇచ్చినట్టయింది. అసలు జయశంకర్ ఏం మాట్లాడారు? ఒక 4 పాయింట్లు జయశంకర్ గారు మాట్లాడారు. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి, దాన్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవచ్చు? ఈ యొక్క ఈ స్మాల్ ఇంటరాక్షన్లో మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కన్నిగంటి రమేష్ బాబు గారు. రమేష్ గారు, రాజు గారు, నమస్తే. నమస్తే. సో ఇది కొత్త ఏమీ కాదు. ఎక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ సమయం వచ్చినప్పుడల్లా, సమయం కాకపోయినా కూడా ఏదో ఒక విధంగా ప్రస్తావిస్తూనే ఉంటారు పీఓజేకే అంశాన్ని కానీ, కశ్మీర్ అంశాన్ని కానీ. జయశంకర్ గారు ప్రస్తావించిన దాంట్లో ముందుగా అసలు కశ్మీర్ మీద మేము చాలా మంచి వర్క్ చేశాం. అందులో స్టెప్ నెంబర్ 1 370 ఆర్టికల్ని అబ్రోగేట్ చేశాం. నెంబర్ 2 అక్కడ రీస్టోరింగ్ గ్రోత్, అభివృద్ధి కోసం అడుగులు పడేటట్టుగా చేశాం. అలాగే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కూడా చేశాం. నెంబర్ 3 విజయవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఇక మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నది భారత్ నుంచి ఇల్లీగల్గా పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఆ కశ్మీర్ ఏదైతే ఉందో పీఓజేకే, దాన్ని మేము తిరిగి తీసేసుకుంటే అది పూర్తయిపోతుంది, ప్రాబ్లం విల్ బి సాల్వ్. సింపుల్గా అతను చెప్పింది ఏంటంటే పీఓజేకేని వికెట్ చేసేయండి, ప్రాబ్లం విల్ బి సాల్వ్ అని చెప్పి చాలా ఆన్సర్కి చాలా మంది మంచి అప్లాజ్ కూడా వచ్చింది అక్కడ కూర్చున్నటువంటి అతిథులందరూ కూడా. సో ఎలాగ మనము జయశంకర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ని మనం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ అండి. ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. రాజుగారి సమక్షంలో 4 ఇంపార్టెంట్ పాయింట్లు మీ ముందర, మీ యొక్క ప్రజలే తీర్పిస్తారు కాబట్టి మీకే చెబుదాం అనుకుంటున్నాము. మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మా సూపర్ సీనియర్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అక్కడి నుంచి నేను కూడా పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను. అక్కడే ఆయన పిహెచ్డి చదువుకున్నారు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, ద కరెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాజు గారు, మా జేఎన్యూలో వాళ్ళకు కూడా ఇంగ్లాండ్లో కూర్చున్న మా జయశంకర్ గారు ఇవాళ మా జేఎన్యూలో ఉన్న కమ్యూనిస్టులకు కూడా మెసేజ్ ఇచ్చాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, దేశం అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం కలిపితే దేశం అవుద్ది, రాజ్యం అవుద్ది. ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారానికి సంబంధించి ఎటువంటి చిల్లర మాటలు మాట్లాడినా, చిల్లర ప్రశ్నలు వేసినా ఖబర్దార్, భారత జాతీయ మాతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంకొక తప్పుడు కోత కొయ్యకూడదు అని చాలా క్రిస్టల్ క్లియర్గా జయశంకర్ గారు చెప్పారు. ఏ ప్రశ్న ఏంటి? పాకిస్తానీ జర్నలిస్టు, రైటరు, అసలు ఆయన చెప్పడంతో ఏమని చెప్పారు? హానరబుల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, అంటే విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు, మీరు చాలా, నేను అడిగే ప్రశ్నకి కంగారు పడిపోతారు, కకావికలైపోతారు మీరు అని స్టార్ట్ చేశాడు. అరే ముందర ప్రెసిడెంట్ అడగరా అని సార్ అంటే, ఏముందండి మీరు 10 లక్షల మంది సైన్యాన్ని మోహరించి జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భయభ్రాంతుల్ని చేసి మా ధర్మానికి చెందిన వాళ్ళని మీరు అక్కడ ఒక రకంగా నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్నారంటే, అరే పిచ్చోడా, ఆర్టికల్ 370 ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ స్టేటస్ని మేము క్యాన్సిల్ చేసేసి ప్రజలందరినీ మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతం చేసి దాన్ని చక్కటి ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి,
అన్నిటికీ మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అంటే రోడ్లు, భవనాలు, భవంతులు, విద్యాలయాలు, పాఠశాలలు, హాస్పిటల్స్ ఇవన్నీ ఇచ్చి కాశ్మీర్ ప్రజల యొక్క లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మేము గత 10 ఏళ్ల నుంచి పెంచడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము. ఒకటి, 370 ఆర్టికల్ని రద్దు చేయటం ద్వారా జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ని రద్దు చేశాం. అంటే మీరు భారతదేశంలో అంతర్భాగం, 1 నేషన్ 1 ఫ్లాగ్ 1 కంట్రీ, దాంట్లో భాగంగా మీరు భారతదేశంలో అంతర్భాగంగా ఉండి మళ్ళీ మీకు సొంతంగా ఫ్లాగ్ ఏంటి, సొంతంగా వ్యవహారాలు ఏంటి, సెపరేట్ రాజ్యాంగం ఏంటి, అసలు ఏంటిది? దిస్ ఇస్ నాన్ సెన్స్. సో వీ హ్యావ్ డిమాలిష్డ్ దట్, దాన్ని తుడిపేశాం. ఇప్పుడేంటి, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం, ఇటు గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది భారతదేశానికి. 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది భారతదేశానికి. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఈ 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఇండియాకి ఉన్న దాంట్లో, మన భారతదేశానికి ఉన్న దాంట్లో 3,000 కిలోమీటర్ల పై చెలుకు పాకిస్తాన్తో ఉంది. అత్యంత భూ సరిహద్దు కలిగిన దేశం, పక్కన ఉన్న దేశం బంగ్లాదేశ్. మనకి 4,000 కిలోమీటర్స్ ప్లస్. తర్వాత చైనాతో 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది భారతదేశానికి. మన భారతదేశానికి పాకిస్తాన్తో 3,323 కిలోమీటర్లు చేంజ్ మనకి భారతదేశంతో, పాకిస్తాన్తో మనకి ల్యాండ్ బార్డర్ ఉంది. కాబట్టి వీ కెన్ చూస్ ఫ్రెండ్స్ అండి. స్నేహితుల్ని మనం ఎన్నుకోవచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు యూ కాంట్ చూజ్ యువర్ నైబర్స్. అంటే మన ఇరుగు పొరుగు వారు ఎవరో మనకు తెలియదు. ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉన్నారో వాళ్ళతోనే మనం మనుగడ సాగించాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రగతికి భారతదేశం పుట్టినిల్లుగా 1947 ఆగస్టు 15లో బ్రిటిష్ స్వతంత్ర దాస్య శృంఖలాల నుంచి మనం తెగ్గొట్టుకొని మన స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించి అందుట్లో ప్రాణాలు కోల్పోయిన మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారిని బ్రిటిష్ వాళ్ళు 26 సార్లు ఛాతీలో కాల్చారు. గుంటూరు జిల్లా పల్నాడు దుర్గి మండలం మించాలపాడు నుంచి వాళ్ళ ముదిమనవడిగా, కన్నెగంటి హనుమంతు గారి ముదిమనవడిగా నేను, కన్నెగంటి రమేష్ బాబు అనబడే నేను, అహర్నిశలు మనం ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ, మన భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాధికారాన్ని మనం కాపాడుకోవటానికి మన శత్రువుల్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు, అపేక్షించకూడదు. వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి సార్. జయశంకర్ గారు మా సూపర్ సీనియర్ గారు, జేఎన్యూలో, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఆయన అద్భుతంగా చాథమ్ హౌస్ అనే ఒక థింక్ ట్యాంక్ యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్లో ఇవాళ జరిగిన దాంట్లో చెప్పేశారు. ఆయన ఏమని చెప్పారు, 370 ఆర్టికల్ని మేము రద్దు చేయడం ద్వారా స్పెషల్ స్టేటస్ తీసేసాం. సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయము అనే మాటకి మేము విలువిచ్చి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో, ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళు, అంటే హిందూ మతానికి సంబంధించిన కాశ్మీరీ పండితులు కానివ్వండి, ఇస్లాం మతానికి చెందిన ముస్లిమ్స్ మీరు కానివ్వండి, ఎవరైనా సరే మీ యొక్క ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా మీరు అభివృద్ధి చెందాలి, ఉపాధి పెరగాలి, టూరిజం పెరగాలి, ఆర్థికంగా మీరు బలపడితే దేశం బలపడినట్టు అని స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించడం పాటుగా ఆగలామండి. కంప్లీట్గా దాన్ని మనము చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ టూరిజం పెరిగింది, వాస్తవం టూరిజానికి పెరిగింది, చాలా పెరిగింది. భూతల స్వర్గమైన కాశ్మీర్కి ఎక్కడి నుంచో ఇప్పుడు వచ్చేంత మరి ప్రస్తుతానికి ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ మన అద్భుతంగా మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, మా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు కానీ, మన మినిస్టర్ శ్రీ జయశంకర్ గారు కానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక చక్కటి సమన్వయంతో, కోఆపరేషన్తో అద్భుతంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు సార్ జయశంకర్ గారు. ఏంటో తెలుసా, నాట్ ఓన్లీ టు పాకిస్తాన్, ప్రపంచంలో ఉన్న భారతదేశం మీద పడి ఏడ్చే దేశాలు ఏ దేశంకైనా ఇది ఒక చెంప పెట్టు, ఏంటంటే చెంప దెబ్బ. ఏంటంటే మీరు పిచ్చి ఆశాలు వేస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్, స్టోలెన్ దొంగతనంగా మా దగ్గర నుంచి తీసుకున్న కాశ్మీర్ ఏదైతే ఉందో, మా భూతల స్వర్గానాన్ని మా భారతదేశం నుంచి, దాన్ని తిరిగి కబడ్దార్ వీఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్. అవసరమైతే సామం, దానం, భేదం, దండం అన్నీ వాడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి భారతదేశానికి మీరు అప్పచెప్పండి. అప్పుడు అసలు కాశ్మీర్ ప్రాబ్లంకే సమస్య దొరుకుద్ది. మీరు చేసే తప్పులు మీరు చేస్తా. చిన్న ఉదాహరణ రాజు గారు, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వతంత్రం తెచ్చుకుంటే
15 ఆగస్టు 1947 మన భారతదేశానికి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి నాన్ వైలెంట్ మెథడ్స్లో అహింస మార్గంగా కదా సార్. 1947 ఆగస్టు నుంచి వాళ్ళ వరకు చూడండి సార్, ఇంతవరకు భారతదేశంలో మిలిటరీ పాలన కానీ నియంతృత్వం కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ పెట్టుకున్నాము. ఇవాళ స్పేస్ వరకు, మూన్ వరకు, చంద్రయాన్ అని, గగనయాన్ అని 15,000 కిలోమీటర్ల మన ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా, 11,098 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్ని కాపాడుకుంటా, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విప్లవంతో మనం చాలా జాగ్రత్తగా 10 మందికి అడుగు పెడుతున్నామే కానీ ఎవరి దేశాన్ని వెళ్ళి మనం బలవంతంగా ఆక్రమించింది మన భారతదేశ చరిత్రలో లేదు. ఇది వేదభూమి. ఈ వేదభూమిలో మనకు తెలిసింది ఒకటే, నువ్వు బతుకు, వేరే వాళ్ళని బతికింపజేయి, లివ్ అండ్ లెట్ లివ్. అది మన పాలసీ, అది మన పాలసీ. మరి పాకిస్తాన్ ఏం చేసింది సార్? ఎన్నిసార్లు మిలిటరీ పాలన సార్ పాకిస్తాన్లో? అండ్ స్టెప్ నెంబర్ 3 మనము మర్చిపోయాం. ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని ఆటంకాలు, మనకి చాలా దాడులు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికలను ఆపడానికి ఆ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చాలా ప్రయత్నాలు చేశాయి. వాటన్నిటినీ తట్టుకొని ప్రజలు అంత పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి రావడం, ఉగ్రవాదులకు భయపడకుండా అంత స్వచ్ఛందంగా ముందుకు చాలా గొప్ప విజయం. అది ఇట్ ఈస్ హిస్టారిక్. చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు సార్. నేను కొద్దిగా అది మీకు చెప్పాల్సింది మన ప్రేక్షకులకు కూడా. హర్కతుల్ జిహాదీ, లష్కర్ ఈ తైబా, జైషే ఈ మొహమ్మద్, ఇంకా ఇలాంటి టెర్రరిస్ట్ సంస్థలు ఎన్నో చాలా ఉన్నాయి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అంటే దొంగచాటుగా, కుక్కల్లాగా, నక్కల్లాగా మన భారతదేశం యొక్క భూ సరిహద్దులోకి ప్రవేశించి మన లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి అవతలకు రావటము, ఇన్ఫిల్ట్రేషన్స్ జరగటము, ఇవన్నీ మనం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ స్లీపర్ సెల్స్గా పనిచేస్తా మరి భారతదేశం యొక్క ఐక్యతకి, అభివృద్ధికి విఘాతం కలిగించే పనులు ఎన్ని చేసినప్పటికీ వాటిని తట్టుకొని మనం గనక సమర్థవంతంగా ఒకసారి గనక మనం కళ్ళు మూసుకొని ఎందుకు అనుకుంటే వాళ్ళు మిగలరు మనతో. కరెక్ట్. అయినప్పటికీ సంయమనం పాటిస్తా, అవసరమైతే మీరు అడగండి, మేము కావాలంటే మీకు డబ్బులు పంపిస్తాం, గోధుమలు పంపిస్తాం, అన్నం పంపిస్తాం, లేకపోతే మీకు ఏం కావాలో మేము చేస్తాము. మీరు తీవ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తారేంటండి? మాకు తీవ్రవాదులు మా దేశంలో పంపిస్తారేంటి సార్? మీరు కష్టపడండి, విద్యా ప్రమాణాలు పెంచుకోండి, మీ దేశాన్ని ఎవరు అభివృద్ధి చేసుకోవద్దని చెప్పారు? మేమన్నా ఎప్పుడు ఏమన్నా మన భారతీయులు ఎప్పుడు ఏమన్నా వాళ్ళకి అడ్డుకాలు వేశారా సార్? వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఫండింగ్ మాత్రం ఆపుతాం. ఇంకొకటి సార్, జయశంకర్ గారు నిన్న ఇంగ్లాండ్లో ఇవాళ కానీ నిన్న కానీ ఇంగ్లాండ్లో మాట్లాడిన మాట ప్రపంచంలో అన్ని దేశ రాజధానులకు వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా? ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని గనక మీరు సరిగ్గా మీరేమన్నా అప్పచెప్పండి, దాన్ని డెవలప్ చేస్తాం, లేదా మేము ఇండియన్ ఫారెన్ పాలసీలో 3 రకాలు ఉంటాయి సార్. మొదటిదేమో రియాక్టివ్ ఫారెన్ పాలసీ. నెహ్రూ టైంలో ఉండేది, కాంగ్రెస్ టైంలో రియాక్టివ్ ఫారెన్ పాలసీ. ప్రపంచం అంతా చేసిన తర్వాత దానికి మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. 1947 నుంచి 2000 సంవత్సరం వరకు మీరు 2000 కూడా కదా సార్, 98 బీజేపీ మొదటిసారి అంటే మన స్వర్గీయ వాజ్పేయి గారు మొదటిసారి ప్రధానమంత్రిగా చేయక ముందల వరకు రియాక్టివ్ ఫారెన్ పాలసీ. అంటే మనం రియాక్ట్ అవటమే కానీ సొంతంగా నిర్ణయం తీసుకొని సొంత తెలివితో, సొంత దమ్ముతో, సొంత మరి చాకచక్యంతో ముందుకెళ్ళింది లేదు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి వాజ్పేయి గారు వచ్చి ఆగ్రాకి బస్సు డిప్లొమసీ స్టార్ట్ చేసి, మ్యూజిక్ డిప్లొమసీ, క్రికెట్ డిప్లొమసీ, అన్ని రకాల డిప్లొమసీ స్టార్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షం యొక్క మనసు కూడా గెలుచుకున్నాడు స్వర్గీయ ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు. తర్వాత ఏమైందంటే రాజు గారు, రియాక్టివ్ ఫారెన్ పాలసీ నుంచి ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీ కొద్దిగా స్టార్ట్ అయింది. ఏ మాట కా మాట మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కొంత ప్రోయాక్టివ్గానే చేశారు, కానీ ఆయన మాట చెల్లుబాటు వల్ల చేతులు కట్టేశారు ఆయన. కానీ అక్కడితో ఆగల అది. ఎప్పుడైతే 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో ఆయన కొద్దిగా స్పీడ్ పెంచాడు, కానీ ఆయన చేతులు కూడా కట్టేశారు ఆ పార్టీ వాళ్ళు. అది ఏ పార్టీ చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు. 2014 నుంచి
మనం ఏ ఫారెన్ పాలసీకి వెళ్ళామో తెలుసా రాజు గారు? రియాక్టివ్ తర్వాత ప్రోయాక్టివ్, ప్రోయాక్టివ్ తర్వాత ప్రిడేటరీ అంటారు. PREDATORY. ప్రిడేటరీ అంటే ఏంటో తెలుసా సార్? మనకి కావలసినది ఏంటో మనము కనుక్కొని అవసరమైతే దేశ సరిహద్దైన దాటి ముష్కరుల్ని, తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా ఎతికి వేటాడి చంపి అంటే నర వధ చేసినట్టు ఆ రాక్షస సమూహాన్ని వధ చేసి, ప్రిడిటరీ అంటే ఒక సింహం ఎట్లయితే వేటాడిద్దో అలా వేటాడే ఫారెన్ పాలసీ విదేశాంగ విధానము భారతదేశంలో 2014 నుంచి 2025 వరకు ఉంది సార్. ఇప్పుడు ఇవాళ వరకు ఈ 3 విదేశాంగ విధానాల్లో వచ్చిన 3 దశలు నేను మీకు నేషనలిస్ట్ ప్రేక్షకులు వివరించి అదే వచ్చినటువంటి మార్పు. ఇక కీలకమైనటువంటి అంశం జయశంకర్ గారు చెప్పిన దాంట్లో స్టెప్ నెంబర్ 4 మేము చాలా ఆతృతగా, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. POJకి వికెట్ చేయండి, కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్. ఇది డెమోక్రసీ తీసుకొస్తాం. ఇది ఈ అంశాన్ని గడిచిన 1-2 సంవత్సరాల కాలంలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, ఐ థింక్ మోదీ గారు కూడా మాట్లాడినట్టున్నారు, యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, పార్లమెంట్లో బయట పలు సందర్భాల్లో మాట్లాడారు. రీసెంట్గా కూడా సెంట్రల్ యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్ అనుకుంటా, జితేందర్ గారు ఆయన కూడా మాట్లాడారు. ఇది ఇప్పుడు జరిగి తీరుతుంది, జరగాలి, ఇప్పుడు ఎందుకంటే ఆ చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. రాజుగారు మీరు రాసి పెట్టుకోండి. ఆత్మవిశ్వాసంతో భరతమాత సాక్షిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారతదేశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తీసుకోకపోతే 2029, 2030 లోపల తిరిగి అది భారతదేశంలో భూభాగంలో కలవకపోతే మీరు చూడండి 100% ఆ దిశగా మనము అడుగులు పడుతున్నాయి. అడుగులు పడుతున్నాయి కాదు సార్, దానికి సంబంధించిన వ్యూహ రచన, యుద్ధ నీతి, యుద్ధ రీతి, సైబర్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, పొలిటికల్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఈ 5 పంచభూతాలని ఏకం చేసి భారతదేశం గుద్దే ఒక గుద్దుతో తిరిగి మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీరు మనకి వస్తుంది. దాన్ని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకికవాదంగా, సెక్యులర్, మళ్ళీ మనము ఒక ధర్మానికో ఒక దానికో అదేం చెయ్యం. భారతదేశం యొక్క డిఎన్ఏలోనే ఉంది ప్రజాస్వామ్యము. 10 మందిని కలుపుకెళ్ళగలిగిన న్యాయకొత్త లక్షణాలు భారతదేశానికి, భారత మాతకి అది జన్మతహా వచ్చిన గొప్ప అవకాశం, లక్షణం. ఇంతవరకు చెప్పండి సార్, ప్రపంచంలో అన్ని దేశాల్లో యూదుల్ని ఓచకోత పోశారు, కానీ ఒక్క భారతదేశంలో మట్టికి జూయిష్ పీపుల్ హ్యాస్ నెవర్ బీన్ పర్సిక్యూటెడ్, జూయిష్ పీపుల్ హ్యావ్ నెవర్ బీన్ అబ్యూజ్డ్. అందుకే ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఇజ్రాయెల్కి భారత్కి మధ్య ఉన్నటువంటి ఆ మిత్రత్వము, ఆ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయి సార్. హిందూ మతము, సనాతన ధర్మంలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే సార్, పంచభూతాలను ఒక చోట తీసుకోవడంతో పాటు ప్రపంచంలో అందరితో కలిసి వసుదైక కుటుంబికం. అసలు మన వేదాల్లోనే అది వేద సారం ఏంటి సార్? అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామే అనేదే వేదసారం. మీరు గీత కానీ ఏదైనా తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఏదైనా మీరు మాట్లాడండి. మనం వేరే మతాన్ని చంపమని కానీ, వేరే మతాన్ని మన మతంలోకి మార్చమని కానీ మనం ఎప్పుడన్నా బలవంతం చేసిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయా? లేవు. కాబట్టి రాబోతున్న రోజుల్లో ప్రపంచములో భారత్ ఫస్ట్ మన గొప్ప విషయం ఏంటంటే మన యొక్క ఐడియాలజీ, మన థాట్ ప్రాసెస్సే వేరే వాళ్ళకి హాని లేని థాట్ ప్రాసెస్, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేని ఒక చక్కటి సద్గుణం ఉన్న భారతదేశం. ఆర్థికంగా, సామాజికంగా, స్పిరిచువల్గా, టెక్నాలజికల్గా, యు నేమ్ ఎనీథింగ్, భారతదేశము వర్తక వాణిజ్యపరంగా నెంబర్ 1 కాబోతుంది. మీరు మన జీవిత కాలంలోనే చూడవచ్చు భారత్ విశ్వగురువుగా, భారత్ ఒక గొప్ప ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా, దేశంగా ఎదగటానికి కావాల్సిన అన్ని రకాల ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ అంటే చెమట చిందించడం, అండ్ దెన్ ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే 4 మన బ్లడ్లో ఉన్నాయి సార్, మన రక్తంలో ఉన్నాయి. దీంతో పాటుగా అన్నిటికీ లాస్ట్ ఒక మాట రాజు గారు, సువిశాల హిందూ మహాసముద్రం ఉన్న ఏకైక ప్రపంచ దేశాలు ఇన్ని దేశాలు ఉంటే ఇండియన్ ఓషన్, అంటే ఒక ఓషన్కి ఒక దేశం పేరు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అది మన యొక్క గొప్ప ఇది. చైనా కబడ్దార్
అని కూడా మనం ఇప్పుడు ఈ సందర్భంగా చైనా కూడా మెసేజ్ జయశంకర్ గారు చెప్పేశారు. ఏమని, నువ్వు పాకిస్తాన్ ఉపయోగించుకొని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్కి ఏదో కొంత ఎంగిలి మెతుకులేసి నువ్వేదో నాటకాలు ఆడదాం అనుకుంటున్నావు చూడు, నీకు మూడింది, ఎక్కువ చేయొద్దు అని కూడా జయశంకర్ గారు మరొకసారి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. ఒక్క దెబ్బతో, ఒక్క హిట్ తో 6 కొట్టేశారు. ఇది చాలా, అంటే ఇలానే ఉండాలి సార్, మనం ఇలానే ఇదే అప్రోచ్ కావాలి, ఇదే అప్రోచ్, ఇదే ఆత్మస్థైర్యంతో భారత్ అమెరికా కూడా చెప్పాలి, లేకపోతే అవసరం అయితే చెప్పినట్టే కదా, అమెరికా కూడా చెప్పినట్టే. ఎందుకంటే అమెరికా మధ్యవర్తిత్వం పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ అని తెలిసి కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు సహాయం, ఏమన్నా ఆపండి అని ట్రంప్ కూడా చెప్పినట్టే. ఇది అంతే, చైనాకి చెప్పినట్టే, రష్యాకి చెప్పినట్టే, ఇంకా చాలా కంట్రీస్కి చెప్పినట్టే. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇది ఒక మెసేజ్. సో గ్రేట్ డీకోడేషన్, చాలా బాగా విశ్లేషించారు, ధన్యవాదాలు. కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, మీరు అన్నట్టుగా చైనా, అమెరికా, ఎందుకంటే మధ్యవర్తిత్వం వహిస్తామని గతంలో కూడా అత్యుత్సాహం ప్రదర్శించింది అమెరికా. అప్పుడు కూడా మనం సున్నితంగా తెలియదు, మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఇది మేము సాల్వ్ చేసుకోగలరు. ఒక్క మాట, మొన్న ట్రంప్ గారు ప్రధానమంత్రి మన మోడీ గారు కలిసినప్పుడు పక్కన కూర్చున్నారు. ట్రంప్ గారు ఇక్కడ కూర్చున్నారు, మోడీ గారు ఇక్కడ కూర్చున్నారు. ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగాడు, బంగ్లాదేశ్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు, నాకు సంబంధం లేదు, మోడీ గారు చూసుకుంటారు బంగ్లాదేశ్ విషయం అని ఒక దేశ అధ్యక్షుడు అలా చెప్పడం అనేది చారిత్రాత్మకం. అది అలా చెప్పరాళ్ళు, నో విల్ టేక్ కేర్ ఆఫ్ బంగ్లాదేశ్, విల్ టెల్ ఇండియా దిస్ అండ్ దట్ అనేవాళ్ళు. ఆ సుప్రమసీ చూపించుకోవడం అది లేదు అక్కడ. ఆ పెత్తందారి పోకడ ట్రంప్లో కూడా కనపడనీయకుండా చేసిన ఘనత ఇప్పుడున్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు, ఇప్పుడున్న జాతీయ భద్రతా సలహాదారు మన అజిత్ దోవల్ గారు, వీళ్ళ చాకచక్యానికి, వీళ్ళ అపర చాణక్య నీతికి, మన ఆత్మవిశ్వాసానికి ఇది ఒక ప్రతీక. మన ఇండియన్ క్రికెట్ టీం ఎట్లయితే ప్రపంచాన్ని షేక్ చేస్తుందో అదేవిధంగా మనము భారతదేశం కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెప్తుంది, యూ కెనాట్ టేక్ ఇండియా ఫర్ గ్రాంటెడ్. ఎగ్జాక్ట్, అది స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై హింద్. జై హింద్. మరి జయశంకర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, అటు చైనాకి కానీ పరోక్షంగా అమెరికాకి కూడా, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, మీ మధ్యవర్తిత్వమే కాదు ఏ దేశం కూడా ఇందులో ఈ కశ్మీర్ అంశంలో వేలు పెట్టడానికి మేము ఒప్పుకోము అని చాలా క్రిస్టల్ క్లియర్గా లండన్ వేదికగా మరొకసారి జయశంకర్ గారు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు ప్రపంచం మొత్తానికి కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.